నా అన్వేషణ ఎంతకు దిగజారుతున్నాడు అంటే, తనని ఏ చట్టము ఏమీ చేయలేదు. నేను భారత్‌లో లేను గనుక, భారత్ మీద ఎంత బురదన్నా జల్లొచ్చు. మతోన్మాదం అనొచ్చు, బత్తాయిలనొచ్చు, లేకపోతే పెద్ద అభ్యుదయ వాదం పేరిట ఏ రకమైనటువంటి వాదనలన్నా చేయొచ్చు అని అనుకుంటున్నాడాయన. అది ఎంత పతాక స్థాయికి చేరుకుంటున్నాడు అంటే, ఈయనే ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తున్నాడు అనేలాగా పోర్ట్రే చేసుకుంటూ ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయమే, నైతిక విలువలు అనేవి ఏమాత్రం పట్టవితనికి. ఏవో ట్రెండింగు, వీడియోలు, అర్జన, బ్యాంక్ బ్యాలెన్స్ను స్టేబుల్గా ఉంచుకోవటం, పెంచుకోవటం, ఇంతకు మించినటువంటి లక్ష్యం ఏమీ లేదు. ఆ ఉన్నటువంటి డబ్బును తనకు నచ్చినట్లుగా ఖర్చు చేసుకొని తన ఆనందాల్ని అనుభవించటం. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఇతను నమ్మినా నమ్మకపోయినా ఎట్లా కొడుతుంది అంటే, మొన్న సీతమ్మ తల్లి పట్ల మాట్లాడాడు, అంతకుముందు ద్రౌపది గురించి కూడా మాట్లాడాడు, ఆ తర్వాత స్త్రీల యొక్క శరీర భాగాల గురించి అభ్యంతరకరంగా మాట్లాడాడు, ప్రవచనకారులైన చాగంటి గారు, గరికపాటి గారు ఇత్యాది వారి గురించి. అలాగే హిందుత్వం కోసం వాయిస్ వినిపిస్తే వాళ్ళందరినీ మతోన్మాదులు అనే ముద్ర వేసేసి అదొక రకమైన వాదన. సరే, ఏదైనా సరే నువ్వు వాదన చేయొచ్చు, విభేదించవచ్చు, మాట్లాడవచ్చు, కానీ భాష, రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో చూడండి. అర్థమైంది కదా ఎవరిని అంటున్నారో ఆయన? రామభద్రాచార్య స్వామీజీ వారిని, పద్మభూషణ్ రామభద్రాచార్య స్వామీజీ వారిని ఆ విధంగా వెక్కిరిస్తూ దూషిస్తూ ఉన్నాడు రాజ్యాంగం పట్టుకొని. అదే రాజ్యాంగంలో ఒక మనిషికి ఉన్నటువంటి లోపాన్ని, అంటే ఆయన పుట్టుకతోనే అంధుడు, దాన్ని వెక్కిరించటం ఎంతటి తప్పు, నేరమో చెప్తోంది కదా, అదే రాజ్యాంగంలో ఉంది కదా. అంటే కన్ను మిన్ను కానని ఈ వైనము ఒకసారి చూడండి, ఎంతకు దిగజారుతున్నాడు ఈ మనిషి. నువ్వు ఎవరు రసం పెడుతావన్నా పిండుకో, తద్వారా నువ్వు ఏమన్నా సంపాదించుకో, గడించుకో, కానీ నైతిక విలువలు కోల్పోతే అది అధర్మమై అది కర్మ రూపంలో కాటేసినప్పుడు నువ్వు చేసేటటువంటి ఆక్రందనలు ఉంటాయి కదా, అప్పుడు అవి నీకు తప్ప ప్రపంచానికి ఎవ్వరికీ వినపడవు. నీ ఆక్రందనలు అతి త్వరలో. నిన్ను ఎవరూ ఏమీ చేయరు, ఏ చట్టాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే టెక్నికల్గా నువ్వు 2035 వరకు కూడా ఈ దేశానికి రావు అంటున్నావు కనుక, ఒకవేళ వచ్చినా 4-5 రోజులు అరెస్ట్ చేస్తారేమో మహా అయితే, లేదా 5-6 చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిన్ను కొడతారేమో, తిడతారేమో, అంతకుమించి నిన్నేమీ చేయలేరు. కానీ పుట్టుకతో అంధుడైనటువంటి ఆధ్యాత్మికవేత్త, స్వామీజీ, జగద్గురువుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి రామభద్రాచార్య, నువ్వు విభేదించు. ఆయన హిందూ రాష్ట్ర అన్నాడని చెప్పేసి నువ్వు విభేదించు, కానీ భాష ముఖ్యం కదా. ఆయన అంధత్వాన్ని వెక్కిరిస్తున్నటువంటి నీవు నిజమైనటువంటి అంధుడవు కదా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, చట్టం ముందు అందరూ సమానులే, వైకల్యం ఉన్న వ్యక్తులకు కూడా సమాన రక్షణ ఉంటుంది. ఆయన వైకల్యం ఉన్న వ్యక్తే కదా. ఆర్టికల్ 21, ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా జీవించే హక్కును కలిగి ఉంటారు. ఒకరిని వెక్కిరించటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుంది. ఇక వికలాంగుల హక్కుల చట్టం 2016 ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ రాజ్యాంగ స్ఫూర్తితో రూపొందించబడింది. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది. ఇందులో సెక్షన్ 92 క్లాజ్ ఏ ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వికలాంగులను బహిరంగంగా అవమానించినా లేదా భయపెట్టినా అది నేరంగా పరిగణించబడుతుంది. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించేటటువంటి అవకాశం ఉంది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. వికలాంగులను హేళన చేసే పదజాలం వాడటం, కుంటి, గ్రుడ్డి, పిచ్చి వంటి పదాలు దూషణగా వాడటం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో హెచ్చరించింది. గౌరవమైనటువంటి పదాలనే వాడాలి. నీకు రామభద్రాచార్య గారితో ప్రాబ్లం ఉంటే సరైనటువంటి భాషతో మాట్లాడాలి కదరా. ఇలానా? ఇదా పద్ధతి? ఆయన వెక్కిరించటమా ఇలాగా? అందుకే నేను అంటున్నా, అతి కొద్ది సమయంలో, ఎందుకంటే నా గెస్సు, నా శాపం అనుకో, అతి కొద్ది కాలంలో నీవు కర్మ రూపంలో అనుభవిస్తావు. నీ ఆక్రందనలు ఎవ్వరికీ వినబడవు, నీకు తప్ప. ఈవెన్ పాఠశాలల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి వివక్ష ఎదురైతే ఆయా బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆన్ డిజబిలిటీకి ఫిర్యాదు చేయవచ్చు అని మనకి చట్టాలు చెబుతూ ఉన్నాయి. ఈయన ఓపెన్గా పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త రామభద్రాచార్య గారి మీద ఈ విధమైన వెక్కిరింపులు, దూషణలు ఎంతవరకు కరెక్టు? నువ్వు చట్టం నుంచి తప్పించుకుంటావు. 2035 వరకు మన భారతదేశానికి రాకుండా హాయిగా ఉంటావు. భారతదేశాన్ని వెక్కిరిస్తూ భారతదేశం కోసం పాటుపడుతున్న వాళ్ళందరినీ కూడా నీ యొక్క వాక్చాతుర్యంతో అది ఇది అంటావు. నీకంటే బాగా
మాట్లాడగలిగి నిన్ను గట్టిగా వేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. నువ్వే పెద్ద మాటగారివి కాదు. మాట్లాడడం పెద్ద విద్యనా? ఆయన అన్నదే తప్పేంటి? ఇది హిందూ రాష్ట్ర కాదా? ఇది హిందూ దేశం కాదా? ఈ దేశం ఏ విధంగా ముక్కలైందిరా? ఈ దేశం మత ప్రాతిపదికన కదా ముక్కలైంది. పెద్ద నాకు అన్నీ తెలుసని మాట్లాడతావు కదా. అటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ మతాల వారీగా ఏర్పడిన తర్వాత అవి మతపు దేశాలుగానే, ఇస్లామిక్ దేశాలుగానే మారే. ఈ ప్రపంచంలో మతపరమైన దేశాలు లేవా? మరి హిందూ ధర్మం అనేది ఇక్కడే పుట్టినప్పుడు, ఇక్కడి నుంచే ప్రపంచానికి జ్ఞానం అందినప్పుడు ఇది హిందూ రాష్ట్రంగా ఉంటే తప్పేముంది? నీలాంటి వాడే అన్నాడంట, జై హింద్ అని నేను అనను, ఎందుకంటే అందులో హిందూ ఉందని. జై హింద్ అంటే హిందువులకు జై, బాకీ సబ్కో నై కాదు అని వెంకయ్యనాయుడు గారు అప్పట్లో చెప్పారులే. హిందూ రాష్ట్రము అంటే హిందుత్వపు గొడుగులో, హిందూ ధర్మపు గొడుగులో అన్ని మతాల వారు ఉంటారు. అదే ఇస్లామిక్ దేశము, క్రైస్తవ దేశము అనుకోండి, మిగతా మతాల వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పర్టిక్యులర్లీ ఇస్లామిక్ కంట్రీస్లో తిరుగుతున్నావు కదా, అన్ని దేశాలు తెలియదా? రామభద్రాచార్య గారిని ఈ విధంగా వెక్కిరించినటువంటి ఇతనికి నేను చట్టపరమైన చర్యలు తీసుకోమనో లేకపోతే ఇంకోటానో, అంటే ఆ ప్రయత్నాలు కూడా, అంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏ విధంగా మనం దీన్ని పై లెవెల్కి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక ట్వీట్ని నేను పిన్నెడ్ కామెంట్లో పెట్టాను. దాన్ని కుదిరితే మీరు మీ సోషల్ మీడియా ఖాతాల్లో రీషేర్ చేయండి. నేను ఎక్కువ నమ్ముతున్నాను నా సంకల్పాన్ని, పంచభూతాలని, ధర్మాన్ని, ప్రకృతిని. సో రామభక్తుడైనటువంటి రామభద్రాచార్య వారి యొక్క పుట్టుకతో ఉన్న అంధత్వాన్ని వెక్కిరించడమే కాకుండా ఆయన్ని దూషించిన ఈ పాపానికి నాన్వేషణ అనే ఈ వ్యక్తి తప్పకుండా అతి త్వరలోనే కర్మరూపంలో శిక్ష అనుభవించెదడుగాక.